నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. మరి ఈ రోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తను ఎవరో కాదు, రైటర్ అండ్ సింగర్ పోతుగంటి శ్రవణ్ గారు. ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి గారి చేతుల మీదుగా అమ్మ పాట రిలీజ్ చేయడం జరిగింది. మరిన్ని వివరాలు శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్కారం అండి. నమస్తే. మీరు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మ పాట రాశారు ఈరోజు. ఆ సాంగ్ ఈరోజే రిలీజ్ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా రిలీజ్ అయింది ఆ సాంగ్ మీరే రాశారు, మీరే పాడారు కూడా. ఒక్కసారి మాకు ఆ సాంగ్ గురించి వివరాలు చెప్తారా? తప్పకుండా అండి. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మదర్స్ డే. ప్రతి ఒక్కరికి కూడా కనిపించే దైవంలా మనకి ఇంట్లో ఒక శక్తి ఉంది అంటే అది మనని కన్నా తల్లి మాత్రమే చెప్పుకోవచ్చు. మరి అమ్మలేనిదే యొక్క సృష్టి లేదు. దానికోసం గాను నేను ఈ యొక్క అమ్మ పాట అనే యొక్క ఆడియో మొదటగా నేను సబితా ఇంద్రారెడ్డి గారి మేడంకి మేము ఈ పాట వినిపించగానే తప్పకుండా ఇది రిలీజ్ చేద్దామని చెప్పేసి మేడం నాకు మాట ఇచ్చింది. గతంలో MP3 వర్షన్లో రిలీజ్ చేసిన పాటను ఈరోజు మేడం వీడియో వర్షన్లో రిలీజ్ చేయడం చాలా అభినందనీయం. మేడం పాట విని చాలా నన్ను అభినందించడం జరిగింది. మరిన్ని పాటలు ఇంకా దేశానికి, సమాజానికి, యువతకి, మెయిన్గా మహిళల పట్ల అంకిత భావంతో మంచి మంచి పాటలు రాసి యువతలో ప్రతి ఒక్కరిలో చైతన్యం నింపే రచనలు చేయాలని చెప్పి నాకు సూచించడం జరిగింది. ఈ యొక్క పాట ఒక పల్లవి మీకోసం పాడతాను. నేను రాసిన అమ్మ పాట. అమ్మ కన్నా గొప్పదంటూ లేదురా, అమ్మే దేవతరా. ఈ అమ్మ ప్రేమ కింద ఏది చాలా దూరా, అమ్మే ప్రాణమురా. చిన్ననాటి నోటి మాటల్లోన మొదటి పలుకు అమ్మ మాటరా. ఈ లేత గుండె పైన పచ్చబట్టుతో రాసుకున్న పేరు అమ్మరా. జన్మ జన్మకు దిక్కురా, మనకు జన్మనిచ్చిన తల్లిరా. ఈ అమ్మ మాట వింటే ముల్లోక దేవుళ్ళు మొక్కేరురా. ఈ అమ్మ దీవెనుంటే ఆ బ్రహ్మ రాత కూడా వద్దురా. కొడుకా బిడ్డ అంటూ కొండంత దిక్కుతో ఎదురు చూసింది. తల్లి పాలగోరు ముద్దలు పెట్టి లాలించే కథ పెంచింది. చదివించి పెద్దోన్ని చేయాలంటూ చదువులమ్మకే మొక్కింది. అమ్మంటూ మాట నేర్పింది, మా అమ్మ తొలి గురువయ్యింది. ఆడ జన్మకు అర్థాన్నిచ్చింది, అమ్మగా అవతరించిందిరా. ఈ అమ్మ మాట వింటే ముల్లోక దేవుళ్ళు మొక్కేరురా. ఈ అమ్మ దీవెనుంటే ఆ బ్రహ్మ రాత కూడా వద్దురా. మంచి మర్యాదతో ఉండాలంటూ మహిమ గల్ల మాట చెప్పింది. కొంచెమైన జాలి చూపాలంటూ మంచి ఆలోచన ఇచ్చింది. అందరి మన్నన పొందాలంటూ అమ్మ నీకు చెబుతున్నది. నలుగురిలో గొప్పోన్ని చేయాలంటూ నమ్మకాన్ని చాటుతున్నది. అమ్మనంటూ గర్వపడుతుంది, అమ్మ మాటకై ఎదురు చూస్తుందిరా. ఈ అమ్మ మాట వింటే ముల్లోక దేవుళ్ళు మొక్కేరురా. ఈ అమ్మ దీవెనుంటే ఆ బ్రహ్మ రాత కూడా వద్దురా. అమ్మే లేదనే మాట చూడు, మనసు మోయలేని బాధరా. అమ్మను వేరుగా చూసావంటే జన్మ జన్మకే పాపమురా. అమ్మ నీకు వందనాలే అంటూ ఆ అమ్మనే నువ్వు తలవరా. అమ్మ నన్ను ఆశీర్వదించమంటూ ఆ అమ్మనే నువ్వు మొక్కరా. అంతటి అమ్మను కంటికి రెప్పలా, అంతటి అమ్మను కంటికి రెప్పల చూసుకున్నవాడే బిడ్డరా. ఈ అమ్మ మాట వింటే ముల్లోక దేవుళ్ళు మొక్కేరురా. ఈ అమ్మ దీవెనుంటే ఆ బ్రహ్మ రాత కూడా వద్దురా. చాలా బాగా పాడారండి. సాహిత్యం చాలా బాగుంది. చాలా 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 బాగా పాడారు. మీరు సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? అంటే నేను నా విద్యాదశలో అంటే ఉన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఒక భావనతోని కర్ణాటక వోకల్లో జాయిన్ అయ్యానండి. అంటే బేసిక్స్ మాత్రమే. ఓకే ఓకే. మీ గురువు గారు ఎవరండి? అంటే నేను నా చిన్నప్పటి నుంచి వచ్చేవరకు నా చంద్రబోస్ గారు మా గురువు గారు. సార్, మీరు ఇంత బాగా పాడుతున్నారు, ఇంత బాగా రాస్తున్నారు. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ మీరు తెలుసుకోవచ్చా? మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా అండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామం. మాది ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ గారు మా ఊరేనండి.
అది గొప్పగా చెప్పుకోవచ్చు మేము. అంత మంచి సుప్రసిద్ధ రచయిత తను ఇప్పుడు ఇండస్ట్రీలో. తన గ్రామస్తుని కాబట్టి నేను తనని ఆదర్శంగా చేసుకొని పాటలు రాయాలనే ఒక సంకల్పంతో నేను కూడా పాటలు రాయడం జరిగింది. అంటే నేను ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నాను. డిగ్రీ వచ్చేసి కూకట్పల్లి ప్రతిభా డిగ్రీ కళాశాలలో ఇక్కడ డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత పాటలు రాస్తున్నప్పుడు ఆ క్రమంలో సంగీతం నేర్చుకుంటే బాగుంటుందని ఒక చిన్న ఆలోచనతో సంగీతంలో కూడా నేను కర్ణాటక వోకల్ నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత బుక్స్ చదవడము, చంద్రబోస్ గారు చెప్పేవారు, అంటే చలం గారి బుక్స్ ఎక్కువ చదివితే బాగుంటుంది అని చెప్పేవారు. చలం గారి బుక్స్ కానీ ఇంకా బుక్స్ చదివేవాడిని. ఆ తర్వాత ఎన్నో పాటలు రాశాను. అంటే అమ్మ పాట అనేది చాలా కీలకం. మొదటిగా రాసిన పాట ఇది. అంటే అప్పుడు రాసిన పాట ఇన్ని రోజులకి విడుదల చేశానని చెప్పి నేను ఇంకా బాధపడుతున్నాను. సో చాలా పాటలు రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ పాట అనేది నా మొదటి పాట. ఓకే ఓకే సార్, మీరు ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారు, ఎన్ని సాంగ్స్ పాడారు మాకు కొంచెం చెప్పద్దా? అంటే నేను ఇప్పటివరకు ఒక 100కు పైగా పాటలు వీడియో రూపకంగా రిలీజ్ చేశాను. చాలా వేదికల మీద మాత్రం 1000 పాటలు పాడాను. అంటే మెయిన్గా వచ్చేసి నేను సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతల మీద ఆలోచనాత్మక పాటలు రాయడము, సందేశాత్మక గీతాలు రాయడం అనేది నాకు చాలా మంచి, అంటే ఎక్కువ నేను దాని మీద శ్రద్ధ చూపుతానన్నమాట. అంటే ఐ మీన్ నిర్భయ చట్టం, అంటే నిర్భయ యాక్ట్ అది ఢిల్లీలో జరిగినప్పుడు అది ఖచ్చితంగా నేను నా ద్వారా నా యొక్క కలం ద్వారా నేను ఎవరికైనా కొంచెం చెప్పాలి. అంటే ఈ యువత చెడు మార్గంలో వెళ్తుంది, వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళు బాగుంటుందని చెప్పేసి నేను నిర్భయ అనే ఒక పాట రాస్తే దాన్ని అప్పుడు డీజీపీ అనురాగ్ శర్మ గారు ఆ పాటను విని అఫీషియల్గా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వందే మాత్రం నాకు దేశభక్తి గేయం, అంటే ఇవన్నీ ప్రముఖ ఛానల్లో టెలికాస్ట్ అయిన పాటలు ఇవన్నీ. వందే మాత్రం అనే ఒక అంటే గ్రామాలలో, స్కూళ్ళల్లో దేశభక్తి అనేది, అంటే మనకు స్వాతంత్ర ఉద్యమం ఎలా వచ్చింది, ఎంతమంది కష్టపడితే మనం ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నాము, స్వేచ్ఛగా తిరుగుతున్నాము మన ఇండియాలో అని చెప్పేసి అప్పటి స్వాతంత్ర ఉద్యమాన్ని కళ్ళకు కట్టిన విధంగా గాంధీజీ కానీ, నెహ్రూ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ వీళ్ళందరూ వారు చేసినటువంటి సేవలు ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టు విధంగా వీడియోతో ఒక పాట వందే మాత్రం అని చెప్పి ఒక ఆల్బమ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ పాట కూడా డీజీపీ అనురాగ్ శర్మ గారు రిలీజ్ చేశారు. తర్వాత మదర్స్ డే, రక్షాబంధన పురస్కరించుకొని చెల్లెళ్ళ అక్కల మీద ప్రేమ ఎలా ఉంటుంది, అంటే పెళ్ళిళ్ళ వరకు ఎలా ఉంటుంది, పెళ్ళిళ్ళ తర్వాత ఎలా ఉంటుంది, జీవితాంతం మనకు అక్క చెల్లి ఉన్నంత వరకు ఆ ప్రేమ అలానే ఉండాలి. అంటే మనకు మార్పులు రావచ్చు మధ్యలో జీవితంలో, కానీ ప్రేమ మాత్రం తగ్గదు, ప్రేమ మాత్రం ఎక్కడికి అది కాదని అక్క చెల్లెల అన్న తమ్ముళ్ళ ఆ పాట కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ సాంగ్స్ రాశానండి. అంటే ఇప్పుడు లుంబిని పార్కులో లేజర్ షో నడుస్తుంది, దాంట్లో మన హైదరాబాద్ యొక్క చరిత్ర కళ్ళకు కట్టే విధంగా హైదరాబాద్ మీద పాట రాయమని చెప్పేసి మన గవర్నమెంట్ వారు హెచ్ఎండిఏ ద్వారా నన్ను సంప్రదిస్తే నేను హైదరాబాద్ మీద ఒక మంచి పాట రాయడం జరిగింది. అట్లా అంటే సమాజాన్ని ఉద్దేశించి సమాజంలో జరుగుతున్న రుగ్మతల మీద ప్లస్ మన చారిత్రాత్మక మన యొక్క దేశభక్తి కానివ్వండి, మన యొక్క హైదరాబాద్ చరిత్ర, మన తెలంగాణ చరిత్ర, ఇలాంటి మన నెక్స్ట్ తరాలకు ఎలా చెప్పాలనే ఉద్దేశంతో నా పాట ద్వారా నేను రాయడం జరిగింది. వెరీ గుడ్ సార్. చాలా కానీ అమ్మ పాట మాత్రం చాలా బాగా రాశారు సార్, చాలా బాగుంది. చాలా వినే వాళ్ళకి మంచి ఎమోషనల్గా ఉంటుంది సార్ సాంగ్ అయితే. గారు మరి అమ్మ గురించి, మీరు అమ్మ పాట రాశారు, అమ్మ గురించి ఒక 4 మాటలు చెప్తారా మా ప్రజలకు? అంటే ప్రతిదీ మనం చూస్తాం, ఇప్పుడు ఈరోజు మదర్స్ డే ఎన్నో మెసేజ్లు వచ్చినాయి మనం చూస్తున్నాం, కానీ ఒకటేంటంటే అమ్మ గురించి గొప్పతనం 2 మాటల్లో ఈ పాటలో వర్ణించిన అది ఎక్కడ అంటే, ఈ అమ్మ మాట వింటే ముల్లోక దేవుళ్ళు మొక్కేరురా అనే వాటి ఎందుకు రాశానంటే, దేవతలకు కూడా ఒక అమ్మ ఉంటుంది. అంటే దేవతలు మొక్కేది వాళ్ళ అమ్మకి కదా, అంటే దేవతలు మనం మొక్కుతున్నాం, ఆ దేవతలు ఎవరు మొక్కుతారు, వాళ్ళమ్మ మొక్కుతారని ఆ ఒక్కలైన రాశాను. ఈ అమ్మ మాట వింటే ముల్లోక దేవుళ్ళు మొక్కేరురా, ఈ అమ్మ దీవెనుంటే ఆ బ్రహ్మ రాత కూడా వద్దురా, అమ్మ దీవెన కింద బ్రహ్మరాత కూడా పనిచేయదని చెప్పేసి ఇంకో లైన్ రాశాను. అంతకంటే గొప్పగా మనం ఏం చెప్పలేము అమ్మ గురించి. నా పాటలో మాత్రం అదొక 2 లైన్లు నేను రాశాను. అట్లా చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. మరి శ్రవణ్ గారు రాసినటువంటి అమ్మ పాటని ఒకసారి విజువల్లో చూద్దాం. సాంగ్ ప్లీజ్.
మీరు పాడారు కదా, అప్పటికంటే కూడా ఇప్పుడు ఒకసారి లైవ్లో చూసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. ఎట్లా అంటే మ్యూజిక్తో కలిపి పాడారు కదా, అది వింటుంటే చాలా బాగుందండి. ప్రేక్షకులు కూడా చాలా దూసుకెళ్తున్నట్టుంది ఆ సాంగ్ కూడా. ఓకే, నెక్స్ట్ సార్, ఇప్పుడు మీరు కరోనా బాగా విజృంభిస్తుంది. ఈ కరోనా టైంలో మీరేమైనా సాంగ్స్ రాసారా? రాసానండి. ఒక్కసారి మా కోసం పాడతారా? శ్రవణ్ గారు, మరి మీరు నిర్భయ గురించి కూడా పాట రాశారు కదా, ఒక్కసారి ఆ పాట పల్లవి మా కోసం పాడతారు. ఆడజాతికి నేడు అన్యాయమొచ్చింది, భరతమాత నిదురలేవాలమ్మా. ఈ ఆడపిల్లలు మగ మృగాల చేతిలో నడుమ కీలు బొమ్మై ఇలా ఉన్నారమ్మా. ఆ ఢిల్లీ గద్దెపై నిర్భయ ఒంటిపై జరిగిన ఘటనను చానరాలేవా. ఈ పసి పిల్లల వయసులో ప్రతి ఆడపిల్లలకు అండగా ఉండగా రావా. ఆడజాతికి నేడు అన్యాయమొచ్చింది, భరతమాత నిదురలేవాలమ్మా. సూపర్ సార్, శ్రవణ్ గారు, మరి ఆడపిల్లల మీద ఇప్పుడు ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, రోజుకొక అఘాయిత్యం జరుగుతుంది. మరి నిర్భయ జరిగినప్పుడు మీ మనసుని కదిలించింది అది, అందుకే రాశారా ఈ నిర్భయ పాట మీరు? నిర్భయ అది ఇష్యూ ఢిల్లీలో జరిగినప్పుడు నేను చాలా అంటే ఎందుకు ఇలా అతి కిరాతకంగా ఒక ఆడపిల్ల మీద ఇలా ఎందుకు చేశారనే విధంని ఆలోచిస్తే, వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా, తల్లి కానివ్వండి చెల్లి కానివ్వండి ఉంటారు కదా, ఎందుకు అలా చేయాల్సిన కారణం ఎందుకు పట్టిందని చెప్పేసి, అంటే యువకులను బేస్ చేసుకొని యువకుల్లో చైతన్యం రావాలంటే ఎలాంటి వర్డ్స్ వాడాలి, అసలు మన ఆవేదన, ఈ యొక్క స్త్రీ యొక్క ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి అని ఒక భరతమాతను తీసుకొని, ఆడజాతికి నేడు అన్యాయం వచ్చింది, భరతమాత నువ్వు నిద్రలేవమ్మా అని చెప్పేసి అనుకుంటూ ఈ పాట ఒక 2 లైన్లు నా లోపల వచ్చినాయి. ఆ తర్వాత నేను పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ అనురాగ్ శర్మ సార్ని కలిసినప్పుడు సార్ చెప్పారు నాకు, అంటే ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయి, దీని మీద మంచి సాంగ్ రాయండి బాబు అని అనగానే మరి డీజీ గారు చెప్పినటువంటి మాటను ఉద్దేశించి ఆ పాటను పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పాటని మరి డీజీ గారి ఆఫీస్లో సార్తో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ పాటకి గాను నాకు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. చెప్పుకోవాలంటే అది అవార్డ్స్ కోసం రాయలేదు, కేవలం అలాంటి పునరావృతం కాకుండా యువకుల్లో మార్పు వచ్చే ఒక తత్వం ఏర్పడితే చాలు, నాకు అదే పెద్ద అవార్డుగా భావిస్తాను. చాలా అవార్డ్స్ వచ్చినాయి చెప్పాలంటే ఆ పాటకి, కానీ అవార్డు అనేది ముఖ్యం కాదు, ఇంకా యువకులు మారాలి. రోజుకు మనం చూస్తున్నాం పేపర్లో రానివి ఎన్నో ఉన్నాయి. గంటకి ఒక అత్యాచారం అనేది జరుగుతూ ఉంది ఆడవాళ్ళ పట్ల. ముఖ్యంగా మారాల్సింది మగవారు. అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ప్రతి ఒక్క టీంలో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికైనా నేను గవర్నమెంట్కి ఒకటి చెప్పదలుచుకుంటున్నాను, మీరు అంటే యువకుల్లో కొన్ని సూచనలు, కొన్ని అవేర్నెస్ వచ్చేటువంటి మీరు ఏదైనా చేయండి, కార్యక్రమం చేయండి. అంటే రచయితలకు కళాకారులకు అలాంటి అవకాశం ఇస్తే తప్పకుండా అది చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇంట్లో మనకు పొద్దున లేవగానే రాత్రి పడుకునే వరకు మన ఇంట్లో మనకి కళ్ళ ముందు మనకు అమ్మ కానీ చెల్లి కానీ ఉంటారు. మన బయటికి వెళ్ళగానే మనకు ఎందుకు అలా ఒక్కసారి మనకు అలా కనిపిస్తారు, వారు కూడా మనసులే కదా, వారింట్లో కూడా ఒక కుటుంబం ఉంటుంది కదా అని చెప్పేసి భావనతోని మార్పు వచ్చే విధంగా యువకులకి అవేర్నెస్ అనేది రావాలి. అలాంటి వచ్చినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు సార్. శ్రవణ్ గారు, మీరు ఎన్నో పాటలు రాశారు, ఎన్నో పాటలు పాడారు, మీకు మూవీస్లో అవకాశం రాలేదా? మూవీస్లో అంటే నేను ఇంకా ప్రయత్నించలేదు. ఇండస్ట్రీకి వెళ్ళి డైరెక్టర్లకి, మ్యూజిక్ డైరెక్టర్లకి నా పాటలు రాసిన పాటలు వినిపించడం కానీ అలాంటివి ఏం చేయలేదు. నేను మెయిన్గా సమాజాన్ని ఉద్దేశించే సాంగ్స్ మాత్రమే ఇప్పటివరకు రాస్తున్నాను. గతంలో 2 సినిమాలకి కూడా అవకాశం వచ్చినట్టు వచ్చి చేజారిపోయినాయి. అంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, ఆ పాట మనం తీసుకున్న పాట రేపు సినిమాలో రిలీజ్ పేరు పడే వరకు కూడా టెన్షన్గా ఉంటుంది. సో అలాంటి ఇండస్ట్రీ ఇది. సో మన పాటలు, మన ప్రతిభ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవకాశం అనేది మన దగ్గరికి వస్తుంది. ఆ యొక్క భావనతోనే నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. తప్పకుండా నా యొక్క డ్రీమ్ అది, ఇండస్ట్రీలో అంటే ఫిలింలో సాంగ్ రాయాలని. ఇప్పుడు చంద్రబోస్ గారు గొప్ప రైటర్ చెప్పాలంటే, తను నాకు ఎంకరేజ్ చాలా చేస్తారు, బుక్స్ చదవమని, ఇలాంటి పాటలు రాయమని. అంటే నేను ఎప్పుడు కూడా అడగలేదు, నాకు సినిమాలో అవకాశం ఇప్పించండి నేను రాస్తాను మాత్రం ఇప్పటి వరకు చెప్తున్నాను, ఎప్పుడు కూడా అడగలేదు. అవకాశం అనేది ఇప్పుడు తను ఒక్కసారి ఇప్పిస్తే రేపు పొద్దున మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అవకాశం అనేది మనం స్వయంగా తీసుకుంటే రేపు మళ్ళీ మనం ప్రయత్నించడానికి వీలుగా ఉంటుంది. సో అవకాశం అనేది నా సొంతంగా రావాలి, అది తప్పకుండా వస్తుంది.
అది ఖచ్చితంగా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చంద్రబోస్ గారు మీకు ప్రోత్సాహం ఇస్తున్నారా? చాలా ఇస్తారు. చాలా ప్రోత్సాహం. సాంగ్ ఏ పాట రాసినా కూడా నేను తనకి వినిపిస్తాను. చాలా అంటే ఏదో చెప్తాడు, వర్డ్స్ ఇక్కడ ఇలా మార్చు, ఇక్కడ ఇలా మార్చు. ఒకవేళ పాట పల్లవి బాగా నచ్చితే కనుక శబాష్ అని చెప్పి మెచ్చుకుంటారు. చంద్రబోస్ గారితో మీకున్న అనుబంధం అంటే చెప్పాలంటే తను గొప్ప రైటర్ అయినప్పటికీ విలేజ్కి వచ్చినప్పుడు చాలా మాతో బాగుంటాడు. అంటే మేము బోస్ గారిని బావా అని సంబోధిస్తాను, మాకు బావా అవుతారు. మా నాన్నగారు తను చిన్నతనంలో పెద్ద గాయకుడు. మా నాన్నగారు అంటే మా నాన్నగారికి తనకి ఉన్నటువంటి రిలేషన్షిప్ అలా ఉంటుంది. అంటే తన తబలిష్టం మా నాన్నగారు. హరికథలకు అక్కడ శివాలయంలో హరికథలకు తబలా వాయించేవాడు. సో అలాంటి సంగీతం పట్ల చిన్నప్పుడే మాకు ఉంది అవగాహన సంగీతంపై. నేను కూడా తబలా వాయించేవాడిని చిన్నతనంలోనే. సో అలాంటి టైంలో చంద్రబోస్ గారు ఇండస్ట్రీకి వచ్చి చాలా బాగా డెవలప్ అయ్యారు. సో నాన్నగారు ఎలాగో గొప్ప సింగర్, నేను కూడా ఎందుకు అంటే స్టడీ చేసుకుంటూ కూడా నేను ఎందుకు కావద్దు, నేను కూడా ఒక సింగర్ని ఒక రైటర్ని కావాలి అని చెప్పేసి నా మనసులో మా ఆలోచనలు మార్చుకొని అప్పుడు మరి ఈ కలం పట్టి పాటలు రాయడం, ఇలా పాటలు రాస్తూ అనేక వేదికల మీద చాలా వందలాది వేలాది అవార్డ్స్ తీసుకోవడము ఇప్పటివరకు చాలా సంతోషకరం. కానీ ఎన్నటికైనా సరే సినిమా ఇండస్ట్రీలో సినిమాలో ఒక పెద్ద కమర్షియల్ మూవీకి తప్పకుండా రాస్తాను. అతి త్వరలో కూడా అది వస్తుందని చెప్పి భావిస్తున్నాను. మీరు చాలా గొప్పగా పాటలు పాడుతున్నారు కూడా. మీ సాంగ్స్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి. ఆ సాంగ్స్ని చూసి మీకు సినిమాలో వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా? అంటే బాగా పాడుతున్నారు, మా సాంగ్కి పాడండి అని ఇట్లా జనరల్గా వస్తుంటాయి కదా, అట్లా ఏమన్నా? సినిమా వాళ్ళంటే ఇప్పుడు నేను రాసేది మెయిన్గా సమాజం గురించి, సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతల మీద రాస్తున్నాను. సినిమా వాళ్ళకి ఇలాంటి సందర్భం రాకపోవచ్చు బహుశా. అంటే ఒకవేళ వస్తే కనుక నా నిర్భయ చట్టం పాట వాళ్ళకు అంటే గుర్తుండిపోయేది. సో ఎలాగైనా నా పాటలకు తగ్గట్టు సందర్భం వచ్చినప్పుడు నాకు తప్పకుండా నాకు అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. ఓకే, అసలు మీరు రచయిత లేదా సింగరా? రెండునా? రచయిత, గాయకుని రెండు అండి. ఓకే, గాయకుడు అవ్వడానికి మీకున్న ఇన్స్పిరేషన్ ఎవరండి? మా నాన్నగారు. మీ నాన్నగారు పాటలు పాడేవారు. ఇంకా రచయితగా అంటే చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారు రచయితకి ఇన్స్పిరేషన్ మీకు. ఓకే, మీ నాన్నగారు? ఆ కంఠం మా నాన్నగారు ఇలా ఉంటుంది నాది సేమ్. ఓకే, సో ప్రతి వాళ్ళు అనేవారు, అంటే నేను చిన్నప్పుడు మీ నాన్న పాడుతున్నట్టే ఉంది, నువ్వు పాడుతుంటా అని చెప్పేసి అనేవారు గ్రామస్తులలో. ఓకే, మీ పూర్వీకులు ఎవరైనా ఉన్నారా ఇంకా? అంటే మీ తాతగారు కానీ మీ ముత్తాత గారు కానీ వాళ్ళ నుంచి ఎవరు లేరండి. ఆ కంఠం వస్తుంది అని ఎవరు లేరు. ఇంకో విషయం చెప్పాలంటే మా అమ్మ కూడా సింగరే. అంటే తను భక్తి పాటలు పాడుతుంది. అంటే భజనలు అలాంటి పాటలు మా మమ్మీ గారు పాడుతూ ఉంటారు. పూర్తిగా మా కుటుంబం సంగీత నేపథ్యంలో ఉన్నటువంటి కుటుంబం. ఓకే ఓకే, అట్లానే మీకు వచ్చింది? అలానే మాకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ పవన్ గారు, మరి ప్రపంచవ్యాప్తంగా కరోనా గడగడలాడిస్తుంది. మరి ఈ కరోనా టైంలో చాలామంది చనిపోతున్నారు కూడా కరోనా నుంచి. ఆ కరోనా మీద మీరు ఏమైనా పాట రాశారా? రాశానండి. అంటే లాస్ట్ ఇయర్ లాక్డౌన్, అంటే దేశం మొత్తం లాక్డౌన్ విధించినప్పటికీ ఈ కరోనా అనేది ఇంతగా ఎందుకు ఇలా అవుతుంది, దానికి మనం ఎలాంటి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విధంగా అప్పుడు జాగ్రత్తలు పాటించాలని, మాస్క్ ధరించాలి, నెక్స్ట్ సామాజిక దూరం, ఇది రాశాను. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఈ సంవత్సరం 2021 ఇప్పుడున్నటువంటి ప్రపంచాన్ని అతి ఘోరంగా, అంటే మన ఇండియాలో చూస్తే మాత్రం పరిస్థితి చాలా విషమించిపోయింది. ప్రతిరోజు చూస్తున్నాం ఆక్సిజన్ లేక చాలామంది చనిపోవడం జరుగుతుంది. అంటే ఒక విషాదమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. దాని మీద ఒక సాడ్గా అంటే లిరిక్స్ ఒక పాట రాశాను. అది ఒక 2-3 రోజులలో అది కూడా విడుదల చేయబోతున్నాను. ఒక్కసారి ఆ పాట పల్లవి మా కోసం తప్పకుండా. ఓ విశ్వమా విధిరాతని మార్చేయవా, మా వీధిని వల్ల కాడుల పాడు చేస్తుంటే, ఓ కాలమా నువ్వు కదులుమా, కరోనా రక్కసి మా వెంట పడుతుంటే, గగనాన్ని ఏలిన శాస్త్రవేత్తలకర్థం కాని గతి ఇది, ప్రాణాలు కాపాడే వైద్యుల కంతు చిక్కని స్థితి ఇది,
కరోనా భూతంలా వచ్చి ప్రజల చంపుకు తిన్నది. ఓ విశ్వమా విధిరాతనే మార్చేయవా, ఓ విశ్వమా విధిరాతనే మార్చేయవా, మా వీధి వీధిని వల్ల కాడుల పాడు చేస్తుంటే ఓ కాలమా నువ్వు కదులుమా, కరోనా రక్కసి మా వెంట పడుతుంటే. చాలా చాలా బాగా పాడారు సార్, చాలా బాగా రాశారు కూడా. మరి ఆ వీడియో ముగించే ముందు, మన ఇంటర్వ్యూ ముగించే ముందు మా ప్రేక్షకులకి ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి మీరు ఏమైనా కరోనా గురించి సూచనలు కానీ జాగ్రత్తలు కానీ సలహాలు కానీ ఏమైనా ఇస్తారా మీ తరపున? తప్పకుండా. అంటే ఒకటి చెప్తున్నానండి, మనం ప్రభుత్వం చెప్పినట్టుగా మనం ఎంత మాత్రానికి కూడా బయటికి రావద్దు, ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు అని చెప్తున్నారు. సో మాస్క్ ధరించి మనం సామాజిక దూరం పాటించి మనం నిత్యం అంటే ప్రతి ఒక్క 10 నిమిషాలకి 20 నిమిషాలకు ఒకసారి మనము చేతులు కాళ్ళు శుభ్రం పరచుకొని శానిటైజర్ వాడితే మనం అంటే కొంతవరకు నేను చెప్తున్నాను. ఇది ముఖ్యంగా ఖచ్చితంగా పాటించండి. ఇది పాటించని ఎడల చాలామంది ఎంతోమందికి ఈ కరోనా వచ్చి చాలామందికి చూస్తున్నాం అవస్థలు. మనం అశ్రద్ధ అంటే దీన్ని కేర్ తీసుకోవాలి చాలా. ఇది మన ప్రాణాలకే ముప్పండి. ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రేక్షకులు కానివ్వండి, ప్రతి ప్రజలకు సమస్త ప్రధానికి చెప్తున్నాను. మాస్క్ ధరించుదాం, సామాజిక దూరాన్ని పాటించుదాం, మరియు శానిటైజర్ని యూజ్ చేద్దాం. మన ప్రాణాలని మనం కాపాడుకుందాం. ఎవరో వచ్చి మన ప్రాణాలను కాపాడలేరు ఈ స్థితిలో. మనమే కాపాడుకోవాలంటే ఈ 3 పక్క మనం పాటించాలి, తూచా తప్పక పాటించాలి. తప్పకుండా నా వంతుగా నేను చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు శ్రవణ్ గారు, పిలవగానే మా స్టూడియోకి విచ్చేసినందుకు. ఇలానే మీరు మరెన్నో పాటలు రాస్తూ మరెన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలానే మా ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.